తమ ఇంటి వరకు సొంత రైలు మార్గం వేయించుకున్న వారు. టిప్పు సుల్తానును మట్టుపెట్టడంలో ప్రధాన పాత్ర పోషించిన వారు. మైసూరు ఉత్సవాల తర్వాత అంత వైభవోపేతంగా దసరా ఉత్సవాలు జరిపించి ఆంధ్రజాతి కీర్తి నిలిపిన వారు. మన బలిజకాపు సంస్థానాధీశులైన బొమ్మదేవర రాజుల గురించి తెలుసుకుందాం. ఎక్కడైతే వేల మందికి నిత్య అన్నదానాలు జరుగుతాయో, పులులు, ఏనుగులు, గుర్రాలు కోట పరిసరాలలో యథేచ్ఛగా సంచరిస్తాయో, ఎక్కడైతే దానధర్మాలతో సిరి సంపదలతో రాజ్యం విలసిల్లుతుందో, తెలివి, నైపుణ్యం, సమర్థత నాయకత్వం ఏకమవుతాయో, అదే పంగిడిగూడెం సంస్థానం. విజయవాడ, ఏలూరు, మచిలీపట్నం వరకు 60 గ్రామాలతో 100 మైళ్లు విస్తరించి ఉండేది పంగిడిగూడెం సంస్థానం. ఈ సంస్థానాన్ని స్థాపించిన వారు బొమ్మ దేవర నాగన్న నాయుడు గారు. వీరిని ఎడ్ల నాగన్న అనేవారు. వీరు మొదట నవాబుల పాలనలో వారికి కావాల్సిన నిత్యవసర ఆయుధ సామాగ్రిని, సైనికులను మచిలీపట్నం నుండి హైదరాబాదుకు తరలించే రవాణా సామర్థ్యం గల కాంట్రాక్టర్గా ఉండేవారు. వీరే పంగిడిగూడెం సంస్థానాన్ని స్థాపించారు. వీరు బ్రిటిష్ వారికి టిప్పు సుల్తాన్కు జరిగిన యుద్ధంలో అనేక వందల ఎడ్ల బండ్లు, గుర్రపు టెక్కిలలో బ్రిటిష్ వారికి సైనిక సామాగ్రిని, పిరంగులను, ఆయుధాలను సరఫరా చేసి టిప్పు సుల్తాన్ మరణానికి ప్రధాన కారణమయ్యారు. వీరి సేవలకు మెచ్చి బ్రిటిష్ ప్రభుత్వం వీరికి రాజారావు బహదూర్ అనే బిరుదు ప్రదానం చేసింది. వీరి హయాంలోనే 25 ఎకరాల స్థలంలో కోటను నిర్మించారు. తర్వాతి కాలంలో 6 ఎకరాల స్థలంలో ఇంకొక కోటను కూడా నిర్మించుకున్నారు. వీరి కుమారులు బొమ్మదేవర నరసింహ నాయుడు గారు, తరువాత బొమ్మదేవర ఇమ్మడి నాగన్న నాయుడు గారు పాలన చేశారు. వీరు వసంతవాడ, కొప్పాక, నారాయణపాక, దుద్దేపుడి ఎస్టేట్లను కొనుగోలు చేసి రాజ్యాన్ని విస్తరించారు. బ్రిటిష్ వారికి తలలో నాలికలా ఉంటూ ఎన్నో మన్ననలు పొందారు. వీరి పాలనలో సంస్థానం ఆదాయం 3 లక్షలకు పెరిగింది, అనగా ఈనాడు కొన్ని కోట్లతో సమానం. బ్రిటిష్ కాలంలో పంగిడిగూడెం సంస్థానం సిరి సంపదలతో ఒక వెలుగు వెలిగింది. కొప్పాకలో వేణుగోపాల స్వామి దేవాలయం 5 గాలిగోపురం నిర్మించారు. వసంతవాడలో వెంకటేశ్వరాలయం నిర్మించింది కూడా బొమ్మదేవర వంశీయులే. వీరు ఇనుప సామాన్లు, పనిముట్లు, రైల్వే చక్రాలు వంటివి తయారు చేసే ఇనుప తార్కాణాలు ఏర్పాటు చేయించారు. భీమడోలు నుండి పంగిడిగూడెం వరకు సొంతంగా రైలు పట్టాలను కూడా వేయించుకున్నారు. రాజావారి ఇంటి వరకు రైలు వెళ్లేది. ఇంటి వరకు రైల్వే ట్రాక్ వేయించుకున్న జమీందార్లు వీరు ఒక్కరే. వీరికి వెంకట నరసింహ నాయుడు బహదూర్, రాజా భాష కర్లనాయుడు అను కుమారులు ఉన్నారు. వీరు 1907లో చెరో 30 ఊర్లను పంచుకుని దక్షిణ వల్లూరు, ఉత్తర వల్లూరు అను సంస్థానాలను ఏర్పరచుకున్నారు. తాతల కాలం నుండి దసరా ఉత్సవాలు, ఆయుధ పూజలు చాలా ఘనంగా నిర్వహించేవారు. తర్వాతి కాలంలో రాజా వెంకట రాయల నాయుడు బహదూర్ గారు, రాజా వెంకటరామేశ్వర రాయలు వంటి వారు పాలించారు. బొమ్మదేవర వంశీయులు 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పాత కోటని పడగొట్టి పేదలకు ఇళ్ల పట్టాలు ఇప్పించారు. కొన్ని వేల ఎకరాల భూదానాలు చేసినట్లు ఆ ప్రాంతం వాసులు నేటికీ చెప్పుకుంటారు. నేటితరం వారసులు వేరే ప్రాంతాలకు వలస వెళ్లగా రెండవ కోట 6 ఎకరాల విస్తీర్ణంలో నేటికీ శిథిలావస్థలోనే ఉంది.